హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలో మీకైతే చెప్తాను అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కింది వైపున 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే చుట్టూతా కూడా డ్రాయింగ్ అయితే వేసేయండి. నెక్స్ట్ మీరు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీరు నెక్ పార్ట్ దగ్గర స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా కింది దాకా డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. డీప్ ఇష్టపడే వారికి అయితే ఇంకొక ½ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. అదే విధంగా ఉప్పట్టి కాదపట్టి సైడ్ 4.5కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని నెక్ షేప్ అనేది డ్రాయింగ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ మీరు ఫ్రంట్ పార్ట్ కాబట్టి చంక లోతనే తీయాలన్నమాట. దానికోసం వచ్చేసి ఈ విధంగా ఒక ½ ఇంచ్ అనేది లోపల వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోండి. అదేవిధంగా ఇటు సైడ్ నుంచి మనం హుక్ పట్టి కాజాపట్టి అనేది మార్క్ చేసాం కదా, ఇటు సైడ్ నుంచి 2.5కి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. అదేవిధంగా 1 ఇంచ్ గ్యాప్తో అయితే 2 మార్కింగ్స్ అయితే వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ కోసం అనమాట. ఈ చివరి వైపు వచ్చేసి మనకి ఒక 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పై వైపుకి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు ఈ డాట్స్ అన్ని అయితే కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనము ఒక ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే డాట్స్ వేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ తగ్గుతుంది కాబట్టి దానికోసం ఈ చివరి వైపు మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను అండి. ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత డాట్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్కేల్ సహాయంతో క్రాస్గా అదేవిధంగా స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా డాట్ ఏ విధంగా వేసుకుంటామో ఆ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సైడ్ డాట్ కోసము దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కింది వైపున అయితే మనం ఈ విధంగా ఈ డాట్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా చంక వైపు వచ్చేసి ఈ కార్నర్కి ఒక ½ ఇంచ్ పక్కగా ఈ యొక్క డాట్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి షేప్ అనేది వస్తుంది అనమాట. వీడియోని ఇస్తే లైక్ చేయండి.